Hi, hello, welcome back to my ఛానల్ క్రేజీ టాక్స్ విత్ మీ అను. ఎస్, ఇది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియో. అఫ్ కోర్స్ 1 ఇయర్ కూడా ఆల్మోస్ట్ వస్తుంది. ఒక 3-4 మంత్స్లో వినాయక చవితి వీడియో. నాకు తెలీదు మిగతా మామ్స్ న్యూ బోర్న్ బేబీస్ని పెట్టుకొని కూడా వీడియోస్ చేస్తున్నారు. సో నేను వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి వెంటనే వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సో ఇది మా వినాయక చవితి వీడియో అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి వినాయక చవితి రోజు కాకుండా యాక్చువల్గా చెప్పాలంటే నేను మర్చిపోయాను కూడా. ఇది వినాయక చవితి రోజే అనుకుంటా. వినాయక చవితి రోజు అండ్ అలాగే దాని పక్క రోజు కూడా కలిపి నేను వ్లాగ్ అయితే తీశాను. సో అందుకనేసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదాలు అయితే తీసుకొచ్చాము. వినాయక చవితి అంటే అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరూ ప్రసాదాలు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా అయితే పెడతారు. సో వినాయక చవితి రోజే మా అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా పెద్దమ్మ, మా అన్న, వదిన, వీళ్ళైతే దేవుడికి అన్నదానం అయితే అరేంజ్ చేశారనమాట. సో దానికైతే మేము ఇక్కడ అటెండ్ అయిపోయాము. అండ్ దానికోసంగా ఇంకా టెంకాయ అంతా తీసుకొని వచ్చి అందరం దర్శనం చేసుకొని వెంటనే ఒక 7:30 అలాగా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. క్యాటరింగ్ అయితే ఇచ్చేశారు. అంటే అందరూ తింటారు కదా, కొంచెం దేవుడు ప్రసాదం వాళ్ళైతే కరెక్ట్గా అన్నీ చేస్తారు అన్నట్టు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా అన్న వాళ్ళు క్యాటరింగే ఇచ్చారు, ఈసారి కూడా అనమాట. అన్న ప్రతి ఇయర్ అన్నదానం అయితే చేయిస్తారు. అండ్ అలాగే నేను ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మనం ఎటువంటి బిజినెస్ చేయాలి అనుకున్న కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలన్నా, నలుగురికి తెలియాలన్నా కూడా. సో అలాగే మా ఫ్యామిలీలో కూడా ఒక బిజినెస్ అయితే ఉంది. అదే జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ షిఫ్టింగ్ సర్వీస్ అనమాట. సో దీని గురించి చాలామంది వినకపోయి ఉండొచ్చు, చాలా రేర్గా తెలుసు. ఎట్లా అంటే ఇప్పుడు మన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఏవైతే మన ఇల్లు, అవి వర్షాలకి చాలామందికి ఇంట్లోకి వాటర్ వచ్చేయడం, లేకపోతే రోడ్లు వేసినప్పుడు డౌన్ అయిపోవడం, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి మా అన్న ఏం చేస్తారంటే లిఫ్ట్ చేస్తారనమాట. మీకు ఎన్ని ఫీట్స్ కావాలంటే అన్ని ఫీట్స్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ షిఫ్టింగ్ సర్వీస్ అనేసి మీకు దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కాల్ చేసి మీ ఇంటి గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా మీరు తెలుసుకోవచ్చు. లైక్ ఇంట్లోకి వాటర్ వస్తే దాన్ని లిఫ్ట్ చేసుకోవాలో, లేకపోతే మీకు ప్లేస్ ఉండి దాన్ని షిఫ్ట్ చేసుకోవాలన్నా, ఓన్లీ ఇల్లులే కాదు, టెంపుల్స్ అయినా, ఏమన్నా స్టాచ్యూస్ అయినా, ఏవైనా సరే, ఒక బిల్డింగ్ రూపంలో ఉన్న ఏవైనా సరే మార్చడం జరుగుతుంది. అలాగే లిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. మన బిజినెస్ని మనం కొలాబరేట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పండి. సో మీకే కాకుండా మీ పక్కన వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ అలాగే యూస్ కూడా చేసుకోండి. అండ్ దర్శనం అయితే అయిపోయాక చాలా సందడిగా అయితే ఉంటుంది. వినాయక చవితి అంటే మెయిన్గా 5 days అయితే జరుపుతారు. 5 days ఒక ఫెస్టివల్, ఒక చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం వెజ్జే కదా. సో రైతా, కలర్ రైస్, ఇంకా బ్రెడ్ హల్వా, పప్పు, సాంబార్, రసం, అప్పడాలు, ఊరగాయ, మజ్జిగ, ఇట్లా చాలానే వెజ్లో ఉన్న వెరైటీస్ అన్నీ. ఫుడ్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మేమైతే ఇక్కడ 50 మెంబర్స్కి అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే అయ్యింది. చాలామంది, ఒక 200 మెంబర్స్ కూడా తిన్నారు. ఫుడ్ అయిపోయిన తర్వాత వెంటనే అందరికీ, లేడీస్కి అలాగే జెంట్స్కి కూడా ఇక్కడ గేమ్స్ పెట్టడం అయితే జరిగింది. అండ్ లేడీస్కి అయితే వయసుతో సంబంధం లేకుండా మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ 5 days అయితే ఒక పండుగలా జరుగుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.
చూసారు కదా, ఒక ఫన్నీ మ్యూజికల్ చైర్ కాంటెస్ట్ అయితే జరిగింది. సో విన్నర్స్ ఎవరు అనుకుంటున్నారు? నాకైతే 4th ప్లేస్ వచ్చింది. మ్యూజికల్ చైర్ గేమ్ మొత్తం అయితే నేను ఇక్కడ వీడియో పెట్టలేదు, బట్ నేనైతే 4th వచ్చాను. అలాగే సుచి అయితే 2nd వచ్చారు. అండ్ వదిన రక్షిత అయితే కొంచెం ఎర్లీగానే అవుట్ అవ్వడం జరిగింది. సో ఇట్లా ఫన్నీ చాలా చాలా అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉండిందనమాట. సో ఏజ్తో పని లేకోకుండా ఎవరైతే లేడీస్ అయితే ఉన్నారో అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా మంచిగా ఉండింది. దీని తర్వాత వెంటనే డాన్సెస్ కూడా అరేంజ్ చేశారు. బయట నుండి కూడా డ్యాన్స్ వేయడానికి వచ్చారు. అంటే క్లాసికల్ డ్యాన్స్, ఇంకా అక్కడ ఉన్న లోకల్ మేము ఎవరైతే మా ఏరియాలో జరుపుకుంటున్నామో వాళ్ళు కూడా డ్యాన్స్ చేయడం జరిగింది. అండ్ అందరూ వెళ్ళిపోయాక మేము కూడా వేసాము. ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను, మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ వినాయక చవితి. ఆ రోజు మేము దేవుడికి నైవేద్యం తీసుకెళ్ళామన్నమాట. సో అందుకని కొంచెం రెడీ అయ్యేసి దేవుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎవ్రీడే జరుపుకున్న 5 days ఎవరింట్లో ఫుడ్ కుక్ చేసుకోవడం అయితే జరగదు. ఎందుకంటే దేవుడికి ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారు. సో అక్కడే తినేయడం జరుగుతుంది. అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర సేమ్ ఇలాగే ఎవరో ఒకరు నైవేద్యం పెడుతూ ఉంటారు. సో అట్లా 5 days చాలామంది ఇంట్లో కుక్ చేసుకోరనమాట. దేవుడి దగ్గరే ఇట్లా ప్రసాదం తినేయడం జరుగుతుంది. అండ్ నిమజ్జనం స్టార్ట్ అయ్యింది. చాలా ఫన్ ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈవినింగ్ 3:30 నుండి అండ్ అలాగే నైట్ 8:30, 9 వరకు మేము ఇక్కడ నిమజ్జనం దగ్గర అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఫుల్ నిమజ్జనం అంటే ఇంకా ఫుల్ కలర్స్ వేసుకోవడం, వాటర్, డ్యాన్స్, డీజే ఒక రేంజ్లో ఉన్నిందనమాట. అండ్ జీతుకి అది న్యాప్ టైము. సో నేను అస్సలు న్యాప్ టైం అని కూడా చూసుకోకుండా వాడిని కూడా ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. బట్ న్యాప్ టైం కదా, సో నిద్ర ఆపుకోలేక అట్లే కాసేపు ఒక 1/2 hour అలానే పడుకున్నాడు. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నిమజ్జనం రోజు దేవుడి లడ్డు ఏదైతే ఉందో దాన్ని వేలం పాట వేస్తారు కదా. సో అది ఈ ఇయర్ మా అన్న పాడాడనమాట. సో అది 5 kgs లడ్డు ఆర్ 10, నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని కేజెస్ తెలియదు. కానీ ఈ ఇయర్ అయితే మా అన్న, మా పెద్దమ్మ, మా వదిన వాళ్ళు పాడుకోవడం అయితే జరిగింది. సో నిమజ్జనం చేసిన లడ్డుని అందరికీ పంచితే మంచిది అంటారనేసి ఇక్కడ అందరికీ లడ్డు ప్రసాదం అయితే పంచడం జరుగుతుంది. చాలా ఎమ్మిగా ఉండింది లడ్డు కూడా.
చూసారు కదా, మేమైతే చైర్లో కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఉట్టి కొట్టే ప్రోగ్రాము. అండ్ ఇక్కడ జెంట్సే కాదు లేడీస్ కూడా ఉట్టి కొట్టడం అయితే జరిగింది. అండ్ మాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే బేబీస్ ఉన్నారు అండ్ మాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనేసి కొంచెం మేము ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. సో ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ మేము ట్రై చేస్తాము. అండ్ అందరూ మన వాళ్ళు ఉంటే వేరు, బయట అంటే ఒక ఏరియా కదా, ఏరియా అన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అందుకనేసి మేము పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ అలాగే చూసాను కదా, లాస్ట్ వీక్లో అరవింద్ అయితే ఎత్తికొట్టాడు. అండ్ ఇంకా ఇది ఫినిష్ అయిపోయింది. ఇంకా కలర్స్ పూసుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అసలు స్విట్జర్లాండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కదా, ఇది మా వినాయక చవితి సెలబ్రేషన్స్. జీతు అయితే అప్పుడే నిద్రలేయడం జరిగింది. బట్ వాడి చిన్నప్పటి నుండి ఏదన్నా మ్యూజిక్ వింటే ఆటోమేటిక్గా డాన్స్ ఊప్ అనేది వచ్చేస్తుందనమాట. సో అట్లా నిద్రలో ఉన్నా కూడా ఎంజాయ్ చేయడానికి ట్రై చేశాడు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం బెటర్గా ఎంజాయ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నేను ముందు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్లు జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ షిఫ్టింగ్ సర్వీస్ని అయితే యూస్ చేసుకోండి. ఎవరికైతే ఇల్లు డౌన్లో ఉందో, లేకుంటే వాస్తు ప్రకారంగా సెట్ అవ్వట్లేదు అనుకుంటే. అండ్ ఓకే, నేను మిమ్మల్ని మళ్ళీ వీడియో కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.